అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలపై సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారావు హాజరయ్యారు। వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యమం మాత్రమే శరణ్యమని ఆస్కారావు తెలిపారు। జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। అలాగే సేవా శాఖ ఉద్యోగులకు తమ సంఘం తరపున డిమాండ్లను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు। అధికారులు సత్వరమే తమ సంఘంతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు। ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను। అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను। రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా కడప, రాయచోటి, చిత్తూరు తదితర జిల్లాలు పూర్తి చేసుకుని ఈరోజు అనంతపురం పట్టణం రావడం జరిగింది। వాస్తవానికి ఒక పెద్ద సమావేశం జరగాల్సి ఉండగా జిల్లా ఏపీజీఏ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో అది కాస్త పరామర్శ కార్యక్రమంగా మారి కొద్దిపాటి మా సభ్యులతో ఇక్కడ ముచ్చటించడం జరుగుతుంది। ప్రధానంగా ఈరోజు సమస్యలు ప్రాతిపదికన మనం ఆలోచిస్తే క్షేత్రస్థాయి సిబ్బందిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఆరోగ్య వైద్య విద్య లేదా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఈ 3 విభాగాల్లో చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది। ముఖ్యంగా మహిళా ఉద్యోగులైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఏఎన్ఎంలు, అలాగే ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు, ఇలా చూస్తూ ఉంటే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, అన్నీ సూపర్వైజరీ క్యాడర్స్కి వచ్చేటప్పటికి ఎంపీహెచ్ఓలు, పిహెచ్ఎన్లు, హెల్త్ అసిస్టెంట్, మన హెల్త్ సూపర్వైజర్ ఫిమేళ్ళు, ఇలాగా 162 కేటగిరీల యొక్క ఏకైక బాధ ముక్తకంఠంతో వారి డిమాండ్ ఏమంటే క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం నుండి మినహాయింపునివ్వాలి। 2018వ సంవత్సరంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని అల్టిమేటం ఇస్తూ ఉద్యమం చేయడం ద్వారా బయోమెట్రిక్ని రద్దు చేయించుకోగలిగాము। అయితే కాలక్రమేణా బయోమెట్రిక్ కాస్త ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానంగా మారడంతో దాన్ని కూడా రద్దు చేయమని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం। రెండో ప్రధానమైన డిమాండు ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి డిఎస్సి ద్వారా నియామకం పొందినటువంటి కాంట్రాక్ట్ గ్రామ వార్డు సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము। మేము 2019లో జాయిన్ కావడం జరిగింది। కాంట్రాక్ట్గా వర్క్ చేసి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయంలోకి రావడం జరిగింది। మమ్మల్ని గ్రేడ్ 3గా తీసుకున్నారు। తర్వాత ప్రమోషన్లో కూడా మాకు న్యాయం జరగలేదు। అలాగే 2 డిపార్ట్మెంట్లతో మేము పనిచేయడం జరుగుతోంది। దాదాపుగా మా ఫ్యామిలీస్కి మా హెల్త్ గురించి కానీ మా పిల్లల్ని పట్టించుకోవడంలో కానీ మాకు ఏమాత్రం కూడా టైం ఉండట్లేదు। ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయం వార్డు హెల్త్ సెక్రటరీస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు। నిజంగా మేము పనిచేసేది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ పైన పనిచేసే వాళ్ళం ఇంతకుముందు। ఇప్పుడైతే అసలు మేము యాప్లతోనే పనిచేస్తున్నాం కానీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అసలు ఎక్కడా కూడా లేదు, ఓన్లీ యాప్లు। మాకు ప్రతి ఒక్క యాప్ ఇచ్చి తల్లి బిడ్డను ఎక్కడా కూడా మేము సంరక్షించలేకపోతున్నాము। అదే మాకు చాలా బాధగా ఉంది। కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, గౌరవనీయులైనటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మా గురించి ఒకసారి బాగా ఆలోచించి మాకు ప్రమోషన్ విషయంలో అయితేనేమి ఒక డిపార్ట్మెంట్ మా మదర్ డిపార్ట్మెంట్తో మమ్మల్ని కలిపి మా పనులు మాకు అప్పచెప్పి మేము తల్లి బిడ్డ సంరక్షించే విషయంలో మేము ముందుండి మా డిపార్ట్మెంట్కి మేము న్యాయం చేస్తాము, ప్రజలకు కూడా మంచి సర్వీస్ని ఇవ్వాలని మా ఉద్దేశం। కాబట్టి మాకు ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వార్డు హెల్త్ సెక్రటరీ అందరికీ కూడా మదర్ డిపార్ట్మెంట్తో విలీనం చేసి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ పైన పనిచేసేటట్లుగా మాకు అవకాశం కల్పించాలి, ఇదే మేము కోరుకుంటున్నాము। అందరం కూడా దాదాపుగా 2019లో డిఎస్సి ద్వారా మేము ఎన్నికయ్యి ఎగ్జామ్ రాసి డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసి రావడం జరిగింది। కానీ మా అందరికీ కూడా ఒకేసారి ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి కొంతమందిని మాత్రమే ప్రమోషన్లో తీసుకున్నారు। కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ జీవితాలు